దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఇర్మియా గ్రంథం 6 అధ్యాయం 16 వచనం. ఇర్మియా గ్రంథం 6 అధ్యాయము 16 వచనం. మీకు నెమ్మది కలుగును. మీకు నెమ్మది కలుగును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మన జీవితాలకు ఇస్తున్న అద్భుతమైన భరోసా. ఆయన మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము. మీకు నెమ్మది కలుగుతుందని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మానవ జీవితానికి లేనిది ఏంటయ్యా అనంటే, ఈ లోకంలో పాప సంబంధమైన భయంకరమైన వేదన, శోధన, అలాగే శాపం వలన కొన్ని విషయాలు మనం కోల్పోయాం. ఆ విషయాల్లో మనం విజయం సాధించలేకపోతున్నాం. ఈరోజు మనం కోల్పోయిన ఒక అద్భుతమైన వరము, దేవుని యొక్క కృప ఏంటంటే నెమ్మదనేది. ఆ నెమ్మది మనం కోల్పోవడం వల్ల మానవ జీవితానికి నెమ్మది లేక ఎంతో బాధపడుతున్నారు చాలామంది. ఈ రోజున డబ్బు నెమ్మదినివ్వట్లేదు, పేరు ప్రఖ్యాతులు నెమ్మదినివ్వట్లేదు, ఆరోగ్యము నెమ్మదినివ్వట్లేదు, అలాగే ఐశ్వర్యం చాలామందికి నెమ్మదివ్వట్లేదు, అలాగే కుటుంబంకి చాలామందికి నెమ్మదివ్వట్లేదు. ఈరోజు ఎటు చూసినా గానీ భయంకరమైన బాధ, వేదనల చేత, తెలియని దుఃఖం చేత, తెలియని భయంకరమైన చింత చేత చాలామంది నలిగిపోతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటను గుండెల్లోకి తీసుకొని మీరందరూ కూడా ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క శక్తి మరింత బలం కావడానికి, మిమ్మల్ని మరింతగా ఆనందంగా ఉంచడానికి, మిమ్మల్ని మరింతగా దీవెనతో నింపడానికి, మిమ్మల్ని మరింతగా లోతైన అనుభవాలు నడిపించడానికి ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటయ్యా అంటే, ఆయన నీకు నెమ్మది కలుగజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నెమ్మది లేని భయంకరమైన దినాల్లో, భయంకరమైన బాధ, వేదనల చేత శాపకరమైన భయంకరమైన రోజులలో నోబహు అనే ఒక వ్యక్తి పుట్టడం ద్వారా ఈ భూమి మీదకి దేవుడు నెమ్మది కలుగజేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈరోజు మీ జీవితాల్లో ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో, అలాగే మీ కుటుంబాల్లో, మీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో నెమ్మది లేదేమో. అయితే ఈరోజు మీ ద్వారా ఆ నెమ్మదిని ఆయన అనేక మందికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు నిలబడితే మీ ద్వారా ఆయన తప్పకుండా అటువంటి అద్భుతమైన కార్యం ఆయన తప్పక చేస్తాడు. ఎందుకనంటే ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఏదీ లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. నెమ్మది లేని వారి జీవితాల్లో నెమ్మది కావాలి అనంటే, అలాగే ఆనందం లేని వారి జీవితంలో ఆనందం కావాలి అనంటే, తప్పకుండా దేవుడిచ్చే ఆనంద, సంతోష, సమాధానాలు అందించే తప్పకుండా కొంతమంది శిష్యులు ఆయనకు కావాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకవేళ నీ కుటుంబ, అలాగే నీ యొక్క పరిసర ప్రాంతాల పరిస్థితుల్లోనైనా కావచ్చు. ఈరోజు ఆయన నీ ద్వారా నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉండగా, మరి నువ్వెందుకు ఆయన యొక్క పాత్రగా నువ్వు ఉండడానికి ఇష్టపడట్లేదు? ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను గనక ఆయన పాత్రగా వాడుకోవాలని ఇష్టపడితే, నువ్వు గనక ఆయనకు లోబడితే నిన్ను తప్పకుండా ఆయన అద్భుతమైన విజేతగా, విజయాన్ని అందించేదానిగా నిన్ను తప్పకుండా మార్చేస్తాడు. యెహోషువ తన జీవితంలో దేవుని మాటకు లోబడిన కారణంగా మోషేని దేవుడు పిలుచుకున్నప్పటికీ, మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో అలాగే యెహోషువకు కూడా తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన నెమ్మదిని అనుగ్రహించాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా నెమ్మది కావాలి అనంటే, నెమ్మది మీ జీవితాల్లో ఎలా వస్తుందయ్యా అనంటే, మీ బ్రతుకుల్లో ఆయన మాటకు లోబడిన విధానాన్ని బట్టి వస్తుంది. ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడన్నాడు. ఆయన వాగ్దానాలు నేను నమ్మాను. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుండగా, ముందుకు అడుగులు వేస్తుండగా అద్భుత కార్యం నేను చూడగలుగుతాననే ఓపిక, నమ్మకం నీకుంటే తప్పకుండా ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ప్రత్యేకంగా నీవు నీ యొక్క చూపును ఆయన వైపు త్రిప్పి నువ్వు గనక అడుగులు ముందుకు వేసినట్లయితే, నువ్వు తప్పకుండా కార్యము చూస్తావు అన్నది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, నయమాను భయంకరమైన వ్యాధితో వచ్చాడు. భయంకరమైన రోగంతో ఉన్నాడు. భయంకరమైన కుష్ఠవ్యాధితో నలిగిపోయాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ రాగా, ఎలీషా దేవుని యొక్క సన్నిధిలో పలికిన మాట వలన అతనికి రోగము నుండి నెమ్మది కలిగింది. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన నీకు నెమ్మది ఇవ్వడానికి, నెమ్మది కలుగు చేయడానికి, నీ ద్వారా నీ వారి అందరికీ, నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అయ్యా, నాకే దిక్కు లేదండి, నేను ఇంకొకరికి అని అంటారా? అయితే ఒక మాట చెప్తాను వినండి. ఈ లోకంలో ఎవరైనా ఆయన చేతుల్లో పడితే
ఆయన వారిని గొప్ప నాయకులుగా, మార్గదర్శకులుగా, ఒక టార్చ్ బేరర్‌గా వారిని ఆయన మార్చేస్తాడు. దేవుని చేతిలో పడనంత సేపు ఎవరైనా, అది మోగరాయినా, అది భయంకరమైన మోగరాయైనా, పనికిరానిదైనా, అది తలకు మూలరాయిగా మారిపోతుంది. ఈరోజు నీవు కూడా అంతే. ఆయన చేతుల్లో పడేంత వరకే. ఆయన చేతిలో పడ్డావా, నీ దినాలు, నీ నెలలు, నీ సంవత్సరాలు, నీ జీవితంలో విజయకరంగా, అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా, మధురంగా మారిపోతాయి. దేవుడు మీ జీవితంలో అట్టి కృప అనుగ్రహించి, ఇంకా ఘనమైన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి, అనేక మందిలో గొప్ప పాత్రలుగా మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరిని మీరు ఆశీర్వదించండి. వారు ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి ఈ వాక్యాన్ని వింటున్నా వారి జీవితంలో ఒక అద్భుత కార్యము జరుగునుగాక. నీ చేతులకు బిడ్డలను అప్పగిస్తుండగా ఈ దినమంతా, అలాగే ఈ నెలంతా కూడా ఘనమైన ఆశీర్వాదాలు అనుభవించే బిడ్డలుగా మార్చి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పక మీ యొక్క బంధువులతో, మీ స్నేహితులతో ఈ వాక్యాన్ని షేర్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.